ఫ్రెండ్స్ వాళ్ళు చేసే రెసిపీ నోరూరించే దొండకాయ పచ్చడి. నేను పావు కేజీ దొండకాయలు 100 గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకున్నప్పుడు మనకి పచ్చిమిర్చి చక్కగా వేగుతాయి. దొండకాయ ముక్కలు కూడా అలా పెద్ద ముక్కలే కట్ చేసుకోండి, వేగుతాయి, చిన్నవి అవసరం లేదు. ఇలా వేగుతూ ఉన్నప్పుడే 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా వేగాక 1 పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న దొండకాయలు పచ్చిమిర్చికి 3 టమాటాల క్వాంటిటీ సరిపోయిద్దండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలండి. కట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత దొండకాయ టమాటా ఇలా చక్కగా మగ్గిందండి. ఇప్పుడు 2 రెబ్బల చింతపండు, కొంచెం పసుపు, కొత్తిమీర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చల్లారాక కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.